సో రీసెంట్‌గా 'సంధ్య థియేటర్' దగ్గర జరిగిన స్టాంపేడ్ ఏదైతే ఉందో, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అల్లు అర్జున్ గారు రావడం, క్రౌడ్ గ్యాదర్ అవ్వడం. అది ఓకే. అది కాసేపు పక్కన పెడదాం. నార్మల్ సిట్యుయేషన్‌లో గూడా ఆ థియేటర్‌లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏంటి పరిస్థితి? ఒకే ఎగ్జిట్, ఒకే ఎంట్రీ ఉండడం ఏంటి 2 థియేటర్‌లకు కలిపి? అసలు నాకది చూస్తేనే నిజంగా భయమేసింది. లక్కీగా ఇంతవరకు మనకక్కడ ఏమీ జరగలేదు గానీ, ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఏదైనా జరిగితే, జనాలు నిజంగా ఆ తోపులాటలో పైనుంచి కిందకి బాల్కనీలోంచి కిందకి రావడానికి జరిగే తోపులాటలోనే సగం మంది ట్రాప్ అయ్యి చనిపోతారేమో అనిపిస్తుంది. అసలు ఒకే ఎగ్జిట్ ఉండడం ఏంటి? అసలు నిజంగా నాకు ఆ థియేటర్‌ని చూస్తుంటే అదెప్పుడో 40 ఇయర్స్ అయిందంట దాన్ని కట్టి. మరి అది ఇప్పటికి తగినట్టుగా దానికి ఫైర్ సేఫ్టీ చెక్స్ అన్నిటికి అది కాంప్లై అవుతుందా? అసలు గవర్నమెంట్ అఫీషియల్స్ ఎప్పుడైనా వెళ్లి ఇన్స్‌పెక్షన్స్ చేస్తున్నారా? వాటికి అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏ థియేటర్ అయినా క్లియర్‌గా 4, 5 ఎగ్జిట్‌లు ఉండాలి. ఎందుకంటే అది ఫైర్ సేఫ్టీకి ఫస్ట్ థింగ్ అనమాట. 4, 5 ఎగ్జిట్‌లు లేకపోతే ఎలా జనాలను తొందరగా బయటికి తీసుకురాగలరు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే? లక్కీగా ఏం జరగలే. ఎప్పుడో ఏదో జరిగిందాకా మనం వెయిట్ చేయడం కంటే, మన నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి థియేటర్లు ఎన్నున్నాయో వాటిని ముందుగా చూసి, గమనించి లైసెన్స్‌ని రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఈజీగా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళది తప్పు, వీళ్ళది తప్పు అనడం కంటే, అసలు అలా ఇన్సిడెంట్‌లే జరగకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీదైతే ఉంది. ఇంకోటి మనం అంతంత డబ్బు కట్టి సినిమాకెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్నింగ్ షోకి 1000, 2000 కట్టి ఎళ్తున్నారు. నిజంగా మీరు 2000 వర్త్ వెళ్ళి అక్కడ మీకేమైనా ఫెసిలిటీస్ ఉంటున్నాయా? నిజం చెప్పండి. కనీసం టాయిలెట్స్ క్లీన్‌గా ఉండవు. మీరు తీసుకెళ్లే వెహికల్‌కి మీకు పార్కింగ్ దొరుకుతదని గ్యారంటీ లేదు. అలాగే మీరు తినే ఫుడ్ అక్కడ హైజీన్‌గా ఉంటుందని గ్యారంటీ లేదు. అసలు ఎవరైనా వీటి గురించి ఏ రోజైనా పట్టించుకుంటున్నారా? ఇదంతా నిజంగా చెప్పాలంటే ఒక సిండికేట్ లాగా అండి. ఏం లేదు. ఆ థియేటర్ వాళ్ళు ఆ గవర్నమెంట్ అఫీషియల్స్‌కి లంచాలు, బ్రైబ్స్ ఇస్తారు. వాళ్ళు చూసి చూడనట్టు ఎళ్ళిపోతారు. నిజంగా గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రజల మీద, కామన్ పబ్లిక్ మీద ఏ మాత్రం ఐ మీన్ శ్రద్ధ ఉంటే ఇలాంటి విషయాల్ని చూసి చూడనట్టు వదిలేయకూడదు. ఎందుకంటే తీరా నష్టం జరిగిన తర్వాత రియాక్ట్ అయితే లాభమేముంది? సో అదండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి.